అసలు ఎవరి ఇల్లు అర్ధరాత్రి నాట్యం చేస్తుంది? చంద్రకళ, దేహం నుండి చంద్రముఖి బయటకు పోతుందా? ఇప్పుడైనా మంత్రశక్తులతో చంద్రముఖి పశుపరుచుకుంటా. పని చేతివే బిడ్డ, ఎంత చెప్పిన వినకుండా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినావు. చంద్రకళ, నిన్ను కానీ పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నా కన్న తల్లైనా నీకు గుర్తుకు రాలేదా బిడ్డ? చంద్రకళ, ఎంత పని చేసినవే.
ఊకో గంగమ్మ, పిల్లల్ని గంటాం కానీ అలా తలరాతని గంటావా? ఊకో. నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తాను మరి ఇష్టమైనంతో వెళ్ళిపోతావు కదా నీ బిడ్డ. మరి నువ్వు వెళ్ళిపోతే కన్న తల్లి ఏమవుతుంది అనుకున్నావే? ఏం పిల్లనో ఏమో రేపే పెళ్లి చూపులు పెట్టుకొని ఇయ్యలే లేచిపోయే. ఏం పోరగంలో ఏమో. నువ్వు మంచిగా ఉండాలనే కదా నే బిడ్డ మంచి సంబంధం చూస్తుంది. నువ్వు ఇట్లా చేసిపోతావు అనుకోలేదు చంద్రకళ. అయినా గంగవ్వ ఇయ్యాల రేపు ఈడొచ్చిన పోరగాళ్ళందరూ గిట్లే చేస్తారు. అలక్క గిట్లా చేసిందని ఊరంతా వెళ్తే పాపం పిల్లగాడు 10 మందిలా తలెత్తుకొని తిరుగుతాడా? తండ్రి లేని పిల్ల ఎంత మంచిగా ఉండాలో ఏం కథ గిట్లా చేస్తుంది వచ్చి. అందరు ఇక్కడనే ఉండండి రా అన్నా. వాళ్ళు కొంచెంలో మిస్ అయ్యండి రే. చంద్రకళ అరే మామ, ఏం ప్రాబ్లం ఏం కాలే కదా? ఇప్పుడైతే ఏం కాలేదు మామ. మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. మమ్మల్ని పట్టుకోవడానికి మనుషులు కూడా పంపించారు. వాళ్ళ నుంచి తప్పించుకునేసరికి ఇగో ఈ టైం అయింది. ఇంట్లో అయితే ఏంది మామ, తప్పించుకొని అయితే వచ్చిండు, అదే మాకు సంతోషం. అరే మామ, వీళ్ళంతా మన ఫ్రెండ్సేరా. హాయ్ మామ. అరే మామ, పెళ్లి సామాన్లను సెట్ చేసినావా? అన్ని సెట్ చేసిండ్రా, పంతులు కూడా రెడీ. అరే బట్టలు లోపల ఉన్నాయి, మీరు వెళ్ళి తొందర రెడీ అయి రాపోండి. అబ్బో పెద్దరాయి లెక్క ఫీల్ అవుతాండి. అయింది ఇప్పుడే వచ్చినవా? అయ్యో సర్పంచ్, అది ఆ నెంబర్ కాదు, వార్డ్ నెంబర్. అయ్యి బాబోయ్ నిజమే. అదే ఆడి నెంబర్. ఇదే మాట్లాడేది నాకు అర్థం కాదు. అగో మళ్ళా గట్లనే అంటారు. అగో మొగోళ్ళనైతే నువ్వు అన్నట్టు నువ్వు ఆడదాను కదా, అందుకే ఆడి నెంబర్ అంటున్నా. నీ రత్కోర్మకాల చెప్పు. ఎందుకు సర్పంచ్ సాబ్ కవర్ చేస్తుంది? మీకు అనరాదని చెప్పుర్రి. మరి తెలుసు కదా ఊకు కథ ఎందుకు చదువుతాను ఆడి నెంబరు. బుద్ధి బిర్యానీ తిని ఇంకోసారి బుద్ధి బిర్యానీ తిని అది ఇదా? అగో బుద్ధి గడ్డి అంటారు కదా, అదొకప్పుడు. ఇప్పుడు ఇట్లనే అంటారు. అవునా? అందరు బాగానే అప్డేట్ అయ్యారు. సర్పంచ్ సాబ్ ఇంట్లో కంపు వాసన ఇంట్లో ఇట్లా ఎల్క చచ్చిపోయిందా అయింది? అది ఎలుక చచ్చిన వాసన కాదు, నా బాడీలోంచి వస్తున్న వాసన. నీ నోట్ల మన్ను వయ్యా. తాళం చేతలే రాయింది. వారం రోజులే వేసేయక. షీ గట్లెందుకు? నిన్ను మీ ఆవిడ ఎట్లా భరించుదాంది? మా ఆవిడ లేదనే కదా వారం రోజులు వస్తుంది, తానమే ఎత్తలేను. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? షీ మీ మూలముల పెడతలేదా? పెడతాంది. మరి ఇట్లా భరించుతారు మీరు? దీంట్లో భరించడానికి ఏముంది? గోక్కుంటే మంచిగా సమ్మ ఉంటాంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంకా నయం బురదల బురద హాయిగా ఉంటది అంటారు. ఆడి నెంబరు పద ఊరు చెక్కలేసేద్దాం. గణపతయే నమః. హర శ్రీ కుమార గురవే నమో నమః.
దేవే సరస్వదేవాదేవిర్వాదేవదే దీనామిత్రేవతో గణేశరదాం గురవ్యో నమః ఓం వాగర్తాం సంపృక్తో వాగర్తే పతిపత్మయే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యంతాద పురస్కారః సమగ్రే ప్రథమతః బ్రాహ్మణోపవీతం పరమస్తు తేజః ఆదిపతయే నమో నమః. అబ్బాయి తాళి తీసుకో నాన్న. నిన్నే నాయన తీసుకో తాళి. అమ్మా ఎటు చూస్తున్నావు నానా? నీ జరిగేది పెళ్లి చూపులు కాదు. పంతులు గారు వానికి పెళ్లి సూపులు కాలే, ఇదే అదా అనుకోండి. ఇదే అదనుకుంటే పెళ్లి ఇంకో రోజు చేయాల నాయన. వద్దులేని పంతులు గారు, అసలే బడ్జెట్ లేదు. అరే పసి, నువ్వు ఆ సూసుడాపి తాలాట కట్టరా. అందరు లగ్గలేదని నాకెప్పుడు లగ్గం అవుతుందో. అలాగా? అరే నువ్వు కూడా ఒక అమ్మాయిని లేపుకరారా, నీకు కూడా లగ్గం చేస్తాం. వీనికంత సీన్ లేదు మామ, ఈడు అమ్మమ్మే బెబ్బెబ్బే. నక్షత్రదేవతాభ్యో నమః. ఓం తత్సవ్యో రావణీమహేగ. అగో సర్పంచ్ సాబ్ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏమేంటి అంత మంచిదేనా? అంత మంచిగా సర్పంచ్ సాబ్. అవునా, సరే గాని ఊరంతా ఎట్లుందో ఎండి? వర్షాకాలం కదా సర్పంచ్ సాబ్, అందరికి జ్వరాలు వస్తున్నాయి. ఈగలేమో జబ్బు దోమలేమో పొట్టు తిరుగుతున్నాయి సర్పంచ్ సాబ్. అరే ఆ వారి నెంబరు బ్లీచింగ్ పౌడర్ తెమ్మంటిగా తేలేదా? నాకు 10 రోజుల కింద ఒక బత్త తెచ్చి మీ ఇంట్లోనే పెడతాం కదా. ఏంటి అది బ్లీచింగ్ పౌడరా? మరి మీరు ఏమనుకున్నారు? ఓసిని, అది గోధుమ పిండి అనుకొని రోజు రొట్టెలు చేసుకొని తిన్నా. అయ్యో గట్లెట్లా తిన్నారు సర్పంచ్ సాబ్? గా మాత్రం తేడా తెలియలేదా? మరే అదే అర్థమైతలేదు. సర్పంచ్ సాబ్ మీ లెక్కనే మీ నాలుగ కూడా ముద్దు అన్నట్టుంది. ఆడి నెంబర్. సర్పంచ్ సాబ్ గా మూర్ల సంగతి అయితే జరంత చూడు. సరే ఏంటి దా ఆడి నెంబర్. థ్యాంక్స్ రా మామ, నువ్వే కనుక ఈ సహాయం చేయకపోతే మా పెళ్లి జరిగేదే కాదు. దాందే ఉందిరా మా ఫ్రెండ్ అన్న తర్వాత గాయంత చేయకుంటే ఫ్రెండ్షిప్ కు విలువ ఉంటుందిరా. నిజమే అన్నయ్య, నీలాంటి ఫ్రెండ్ ఉండడం మా వారి అదృష్టం. అరే మామ, మేము ఇక హైదరాబాద్ పోతాం రా, అక్కడనే రూమ్ తీసుకొని పని చేసుకుంటుంటాం రా. అరే మామ, మీకు ఇప్పుడే పెళ్ళైంది కారా, ఇప్పుడే జరిగిన అంటే ప్రమాదం రా. ఎట్లరా మామ ఇప్పుడు? మరి మేము ఎక్కడ ఉండాలి? అరే ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయనారా? మా ఇంట్లో నా భార్య కూడా లేదు, ఈరోజు మా ఇంట్లోనే ఉండండి. అరే రేపు మీకోసం రూమ్ కూడా రెంట్కు తీసుకుంటారా? ఏం మామ లగ్గమైంది, పార్టీ ఉందా లేదా? అదో పెద్ద ముచ్చట్నా మామ, చేసుకుందాంపా. ఆడి నెంబరు తిరిగి కాళ్ళన్నీ గుంజబట్టే. అమ్మా పెద్ద సమస్య వచ్చి పడిందే. కనీసం ఒక వాడన్న తిరగలేదు, ఇప్పుడే నేర్వడిల్లా.
నేను రిచ్ కదా, బాగా ఉన్నోళ్ళం కాబట్టి నాకు సాధన అయితలేదు. అగ్గో మరి అమ్మగారు నాతో గట్లంటది. ఏమని అంటది? పొద్దుగాల 4 ఇల్లు తోట కిల్లలు తోట బోల్లోం తోట పాయకాండ్లు కడుగుతావట, వంట తోట పెండెత్తుతావట. అసలు నువ్వు నెరివాడవు అని అంటది. నేను గవెందుకు ఎత్తా? ఏదో మొన్న దానికి జ్వరం వచ్చిందని అట్లా చేసిన గంతే. మీరు అట్లా చేసిన అమ్మగారు నాకు ప్రతిది ఇట్లా చెప్తాయి కానీ పద ఊరు తిరుగుదాం. సరేపా. ఇగో ఆడి నెంబరు. ఈ విషయం మందులానకు మానం పోతుంది. ఆల్రెడీ ఊరంతా తెలుసు. అరే మామ, నువ్వు గ్రేట్ రా. ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నావు. అరే మామ, నేను నీకు చాలాసార్లు చెప్పినా కదా మన సిన్సియర్ లవ్ అని. మేము 15 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నామని. మరి అమ్మాయి ఇంట్లో ఒప్పించలేదారా మామ? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదురా మామ. ఎందుకంటే నేను ఒక అనాథను, నాకేం ఆస్తిపాస్తులు లేవని వాళ్ళ ఇంట్లో ఆమెకు బలవంతంగా లగ్గం చేయాలని చూసిర్రా. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నా మామ. అరే మామ, బాధపడకురా. ఇవాళ తప్పు అనుకున్నది రేపు కరెక్ట్ అయితే, రేపు కరెక్ట్ అనుకున్నది ఇవాళ తప్పు అయింది. అరే మీరు ఏం చూస్తుండ్రా? వెయ్యింది మందు, మామ లగ్గమైంది. చెప్పే. ఏమండి, ఒకసారి ఇంట్లోకి రండి. సరేనే అత్తన్నా. అరే మామ, ఒకసారి నేను చంద్రకళ దగ్గరికి పోయి వస్తారా? అరే పో మామ, ఇవాళ ఫుల్ ఎంజాయ్. పో మామ, పో ఎంజాయ్ పో. ఏంటిది, ఎందుకో రమ్మన్నావు? ఏమండి, నా మనసు ఏం బాగాలేదు. నా పానం అంతా అగులుగుబులు అవుతుందండి. నా గుండె దడదడ కొట్టుకుంటాను. నీ పిచ్చిదానా, నువ్వు టెన్షన్ పడకు. మనం ఎన్నో రోజుల నుంచి అనుకున్నట్టు మన లగ్గమైంది కానీ మళ్ళీ రందెందుకే? మా వాళ్ళని వదిలి నేను ఎప్పుడు బయటకు రాలేదండి. ఏమండి, నేనేమన్నా తప్పు చేసినా? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటా అనడం తప్ప అండి? అదే మా వాళ్ళు ఒప్పుకొని ఉంటే మనకిన్ని బాధలు ఉండేటివి కావు కదండి. ఊకోయే చంద్రకళ. ఏమండి, మనం మా ఇంటికి పోదామండి. మా వాళ్ళు నన్ను ఏమన్నా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, పోదామండి ప్లీజ్. చంద్రకళ, మనం ఇప్పుడే వెళ్తే వాళ్ళకు మన మీద కోపం ఉంటుంది. కొన్ని రోజులకు గొడవలు సర్దుమనిగినాక పోదామే. అప్పుడు మీ వాళ్ళు కూలుకుంటారు, అప్పుడు పోదాం. అంతే అంటారా అండి? పిచ్చి అన్న, కొన్ని రోజులు ఓపిక పట్టే, అవే అన్ని సర్దుకపోతాయి. సరే అండి. సరే మరి నేను ఫ్రెండ్స్ దగ్గరికి పోతా. అబ్బా ఉండొచ్చు కదండి, నాకు మనసున పడతలేదు. చంద్రకళ, ఫ్రెండ్స్ మన గురించి రిస్క్ తీసుకొని లగ్గం చేసినప్పుడు వాళ్ళకు చిన్నగా పార్టీ ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేయకపోతే
మర్యాద ఉంటుందా అని. సరే అండి, తొందరగా రండి. సరేనే. అన్నా, అమ్మాయి మెడలో మస్తు బంగారం ఉంది. అవునన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండే ఉంటాయి. మీరు డబ్బుని నగలను మాత్రమే చూస్తుండ్రా, నేను మాత్రం దాని అందాన్ని చూస్తున్నారా? అరే పిచ్చోలా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ రాత్రికి వాడిని చంపి దాన్ని రేపు చేసి దాన్ని కూడా చంపి ఆ డబ్బు నగలు తీసుకొని మనం అందరం ఎంజాయ్ చేద్దాం. అన్న ప్రాబ్లం ఏం కాదు కదా. అరే వాళ్ళు లేచిపోయి వచ్చినరా, వాళ్ళు ఎక్కడికి వేయంలో ఎవ్వరికి తెలియదు. మనం వాళ్ళని చంపి శవాలను అడవిలో పాతి పెడదాం. ఇక్కడ నుంచి పోదాం. పాయ ఎందుకు? ఏమైంది? ఇంకా వాళ్ళ తర్వాత చెప్తా పోదా. ఎందుకండి? వాళ్ళ తర్వాత చెప్తా పో. ఏంటండి ఇట్లా తీసుకొచ్చారు? అసలు ఏమైంది? అది అరే పిచ్చోలారా, మీకు ఇంకా అర్థం కాలేదారా? ఈ రాత్రికి వాడిని చంపి దాన్ని రేపు చేసి దాన్ని కూడా చంపి ఆ డబ్బు నగలు తీసుకొని మనం అందరం ఎంజాయ్ చేద్దాం. ఇంత దుర్మార్గుల వాళ్ళు. మనం టైంకి తెలుసుకున్నాం కాబట్టి తప్పించుకున్నాం కదండి. అవునే, వాడు అంతటి డేంజర్ గాడని అనుకోలేదు. అబ్బా ఆగండి, కాళ్ళు గుంజుతున్నాయి. దాయం మరి ఇక్కడ కూర్చుందాం. ఏమండి, లేచిపోతే ఇన్ని బాధలు ఉంటాయా? తప్పదు కదా అని. సరే కానీ మీ వాళ్ళ నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టినావా అని? ఆల్రెడీ ఫ్లైట్ మోడ్లో కూడా పెట్టినండి. సరే కానీ ఇక్కడ ఉండు అంత మంచిది కాదు, పోదాం పా ఇక్కడ నుంచి. అబ్బా కాసేపు కూర్చొని పోదామండి. అరే ఇక్కడ ఉంటే మంచిగా ఉండదు, పోదాం. కాళ్ళు వస్తున్నాయండి. అరే నీకు చెప్తే అర్థం కాదారా? నా దగ్గర ₹1 లేదు కారా? అరే చెప్పి నువ్వు జనంత అర్థం చేసుకోరా. నీ నా బీదికి లేవు దేనికి లేవు, నాతో కాదు అంతే. చెప్పి అర్థమవుతుంది. అర్జెంట్ బా, మన ఫోన్ చేస్తాను. అర్జెంట్ బా. ఏంటి బా మరి? అర్జెంట్ బా. అర్జెంట్ బా. ఏంటి బా మరి? అర్జెంట్ బా. అర్జెంట్ బా. ఏంటి బా మరి? అర్జెంట్ బా, బండి దిగి బా. అర్జెంట్ బా, బండి దిగి బా. అర్జెంట్ కూర్చో, బండి దిగి బా. అర్జెంట్ ఏంటి అంతగానో అర్జెంట్? పోనీ బా. అర్జెంట్ బా. అంతకన్నా ఏం అర్జెంట్? నేను చెప్తా పోయి బా. చెప్తిగా బా అర్జెంట్ అని. అదే బామ్మర్ది, ఏంటిదా అర్జెంటు? ఎవరైనా సత్తారా ఏంది? సచ్చుడు కాదు బా, సంపుకత్తాంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సంపుకత్తందా? ఏంటిది అది? దొడ్డికి బా, దొడ్డికి. మీ బతుకులు చెడా దొడ్డికా? ఓ బామ్మర్ది, మరి నీళ్ళెట్లా? మరుగులు ఉంటాయి. అబ్బా బామ్మర్ది, దొడ్డుకు అయినందుకు నన్ను పట్టుకొచ్చినావా? పొద్దుగాల బక్కల చేసినావు పో. ఎవరు? ఏ బాబు లే, ఓ బాబు, ఓ పిల్లగా.
ఓ బాబు పిల్లగా నిన్నే లే. ఓ అమ్మ నువ్వనలే కొంచెం. ఓ అమ్మ ఓ బాబు ఓ పిల్లగా నిన్నే. ఓ అమ్మ ఓ పిల్లగా నిన్నే. హలో ఎవరు మీరు? అయినా మీరు ఇక్కడికి కొనుక్కున్నారు? మిమ్మల్ని చూస్తా అంటే కొత్తగా లగ్గం చేసుకున్నట్టు కూడా కనబడతారు. మరే ఏంది మీ కథ? అది అన్న మేమిద్దరం ప్రేమించుకున్నామే, మా వాళ్ళు కాదని అంటే మేము లేచిపోయి వచ్చినాం. వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి చేసారు కానీ కానీ చెప్పు కదా. అది అన్న అది అరే పిచ్చోలా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ రాత్రికి వాడిని చంపి దాన్ని రేపు చేసి దాన్ని కూడా చంపి ఆ డబ్బు నగలు తీసుకొని మనం అందరం ఎంజాయ్ చేద్దాం. అవునా? అవునన్నా, నమ్ముకున్న ఫ్రెండ్స్ ఇంత ఘోరంగా చేస్తారని అనుకోలేదే. అయినా మీరు ఇక్కడ ఉన్నాడు మీకు మంచిది కాదు. మా ఇంటికి పోదాం పాండి. సరే కానీ మీ వాళ్ళనే మెల్లగా ఒప్పించి లగ్గం చేసుకుంటే అయిపోవు కదా. మీ వాళ్ళు ఒప్పుకోలేదా? లేదన్నా, తన కనాద, తనకు ఆస్తి పాస్తులు ఏం లేవని మా వాళ్ళు ఒప్పుకోలేదే. అయినా ఆస్తి పాస్తులు ఏముంది, ఈయన సంపాదించకపోవునా? అయినా పెద్దోళ్ళది గిట్లే ఉంటది కానీ. అన్నా థ్యాంక్స్ అన్నా, ఇక మేము పోతామే. ఏంది పోతారా? అయినా ఎక్కడికి పోతారు? హైదరాబాద్ పోతామన్నా, అక్కడనే రూమ్ తీసుకొని ఏదైనా పని చేసుకుంటూ బతుకుతామన్నా. అసలే మీకు కొత్తగా లగ్గమైంది, మీరు పట్నం పోయి బతుకుతా అంటే అక్కడి ఖర్చులకు మీరు బతుకుతారా? కొన్ని రోజులు ఇక్కడనే ఉండొచ్చు కదా. కరెక్టే కానీ మేము ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది కదా అని. ఓసిని ఉండుంటే మా ఇంట్లో ఉండవని కాదు, మా ఊర్లో ఏదైనా రూమ్ చూస్తా అని. అవునండి, అన్న చెప్పినట్టు కొన్ని రోజులు ఇక్కడనే ఉందామండి. సరే చూడన్నా. సరే మరి మీరు ఇక్కడనే ఉండరు, నేను ఊళ్ళో ఏదన్నా రూమ్ చూసేస్తా. డ్రెస్ కూడా చేంజ్ అయితే చేసుకోవాలి. ఏమండి, ఈ అన్నయ్య చాలా మంచోడు ఉన్నట్టున్నాడు కదా. అవునే, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా కష్టం. సమయానికి దేవతనక కలిసినవు. నాతో ఏం పని? నాకు ఇట్లా పూజలు చేస్తావా? నాకు పని చేసి పెట్టినావు అనుకో, నీకు గుడి కూడా కడతా. గుడి నాకెందుకు కానీ రేపు ట్రాక్టర్ తెచ్చి మా మడి దున్ను చాలు. అబ్బా, ట్రాక్టర్ దున్నుడు బంద్ చేసిన వార్డు మెంబర్. బంద్ చేసినావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేసుడు ఏం లేదు, తినుడు తిరుగుడు గంతే. మీ బతుకులు జడా. ఓహో, బేవర్స్ గా లెక్కనా? అచ్చోసు రాంబోతులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్క అంతే కదా. ఏ అది కాదు, మొన్న దున్ని దున్ని నడవంతా నొత్తాంది, మళ్ళా ట్రాక్టర్ ఎక్కుతా గాని. సరే గాని పని ఏందో చెప్పు. మీ ఇంటి ముందర మోరీలు సాఫ్ చేపియాలా? అది కాదు వార్డు మెంబరు, నాకు ఒక ఇల్లు కావాలి. ఓరి వారి, డైరెక్ట్ మా ఇంటికి వేసారు పెట్టినవారా? ఏహే, నీళ్లు కాదు. నా ఇల్లు కదా, మరి ఎవరిది? మన సర్పంచ్ సాబ్ది. అయ్యో, మన సర్పంచ్ సాబ్ పిల్లికే పిడిసే ఎన్ని కిల్లు ఇస్తాడారా? ఏ ఆయన ఉండే ఇల్లు కాదు, ఆయన రెండో ఇల్లు లేదా ఆ ఇల్లు. అలాగా? ఎన్ని రెండో ఇల్లు?
అలా పెళ్ళం తన్నినా గుద్దినా ఇంట్లోకి పోయి ఉంటారు కదా ఆ ఇల్లు ఇస్తాడా మరే అబ్బా వార్డు మెంబర్ మీరు అట్లా అనకూర్రి మీరే జరంతా ఆ ఇల్లు ఇప్పిర్రి అయినా నీకే ఉంది కదా ఇల్లు మళ్ళీ నీకు ఇల్లు ఎందుకు అయ్యో నాకు కాదు వార్డు మెంబరు ఒక ఇద్దరు లేచిపోయి వచ్చిర్రు వాళ్ళకు ఓరిని ఈ దందా ఎప్పుడు షురు చేసినవురా ఏదందా బ్రోకర్ దందా ఏచి నేను బ్రోకర్ని కాదు మరి స్పీకరా ఇట్లా అయితే బ్రోకరే అంటారు ఇగో వార్డు మెంబరు నేను చెప్పేది జనంతా మంచిగాను ఇలా పొద్దుగా అలా డంపింగ్ ఆడికి అడిగినా అక్కడ అవునారా సరేగా ఎవరోలట్రా అరే ఊరు పేరు అడుగుడు మర్చిపోయినా కనుక్కోరా ఇవాళ రేపు దొంగలు కూడా అట్లనే వస్తుర్రు ఏ చిచి వాళ్ళు అసంటోళ్ళేం కాదు మరి నువ్వు నేను కూడా అసంటోనే కానీ చిచి నేను కూడా అసంటోనే కాదు ఏమో ఎవరికి తెలుసు మరే అబ్బా వార్డు మెంబరు ఈ ముచ్చట ఇచ్చిపెట్టుర్రి జనంతగా ఇల్లిప్పిర్రి అరే ఆడికి అంతిరోర్రా నువ్వు తెలియగల దానివి అబ్బా వాడు ఇయ్యర్రా నువ్వు ఇప్పియగలుగుతావు నువ్వంటే అంతే నీ అవ్వ తగ్గేది లేదు బా నీ ఛాలెంజ్ చూపించు సర్పంచ్ సాబ్ ఓ సర్పంచ్ సాబ్ ఎవరు ఓరి అమ్మ ఏమైంది వార్డు మెంబరు ఓ వార్డు మెంబరు ఏంది సర్పంచ్ సాబు గింత ఘోరం చేశారు నాకేం తెలుసురా నేను బయటకు వచ్చేదాకా తెలియదు గింత ఘోరం అవుతుందని మాత్రం సోయి ఉండదా మీకు ఏమోరా మీ సర్పంచ్ అమ్మ లేని కానించాలి నా మనసులో లేదురా అలాగా మనసులో లేకపోయినా ఒంటి మీద మాత్రం బట్టలు ఉండాలిగా సర్పంచి నన్ను క్షమించు వారి నెంబరు ఈ విషయం అమ్మగారికి అయితే చెప్పకు ఆ బొడ్డి తన్ననేది అంతది అది ఏం చెప్ప సర్పంచి బొడ్డన్నది ఒకటే చెప్తా అంత పని చేయక తల్లి అది నన్ను చంపి పొందనే పెడతది ఇగో వార్డు మెంబరు నువ్వు జరం తాగు మీరేం భయపడకూర్రి ఆమె ఏం చెప్పదు కానీ సరేగా నీ ఏటో వచ్చినవరా ఏంటి మీ దగ్గరకే సర్పంచ్ సాబు మీరు ఇల్లిద్దరని వచ్చిన అలాగా అవునా సరే అది ఏడుందో ఎత్తుకొని తీసుకపో దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా సర్పంచి అసలు మీరు ఏ లోకంలో ఉన్నారయ్యా భూలోకంలోనే మరి మనిషి లెక్కనే ఎత్తేంది మనిషి అయితే కదా చెయ్యడానికి ఏంది నీ మనిషిని కాదా మరి నేను ఎవరిని పెళ్ళానికి భయపడే సర్పంచివి ఇప్పుడు గుర్తుకొచ్చింది చెప్పేమిటి ఎందుకు వచ్చినావు ఏం కావాలి అబ్బా నాకు ఇల్లు కావాలి ఇల్లు నీళ్ళు కావన్నా ఆల్రెడీ నెల లేపించిన కదా నీళ్ళు అత్తలేవా ఏం మాట్లాడుతున్నావురా సర్పంచి నీకున్న రోగాలు అంటే కొత్త చోడు కూడా స్టార్ట్ అయిందా మరే నాకేం స్టార్ట్ కాలే వాడు అడిగింది ఇల్లు వానికి ఇస్తే మరి నాకెట్లా అగో సర్పంచ్ పాయింట్ మిన్నే ఉన్నాడు నేను అడిగేది ఈ ఇల్లు కాదే మీ రెండో ఇల్లు నో కుదరది నా రెండో ఇల్లు నాకు రెండో పిల్లల లాంటిది ఇవ్వడం అస్సలు కుదరది మడిచి బాగా రోజులేం కాదయ్యా కొన్ని దినాలే మీకు కిరాయి కూడా ఇస్తాం నో కిరాయి కోసం పరాయి వాళ్ళకి ఇవ్వడం అస్సలు కుదరది అయినా ఆ ఇంట్లో అంతగానే ఏముందో ఆయన జ్ఞాపకాలు జ్ఞాపకాలా ఏంటి అయ్యి అమ్మగారు అయ్యగారిని తిట్టినా కొట్టినా అదే ఇంట్లో ఒకటే ఏడుసుడు దూర్చుడు ఓహో ఆ జ్ఞాపకాలా చీచి అవి కాదు కాకుంటే మరి ఏంటిది సర్పంచ్ సాబ్ అమ్మగారు వచ్చినాక ఏమన్నా అంటే ఏడవాలా అని ఆలోచించుతారా ఏంది చీ అదేం కాదు మరి అది కానప్పుడు ఇయ్యొచ్చు కదా
అయినా నీకెందుకు రా ఇల్లు లగ్గం గిట్ట వేసుకుంటానవేంది ఆ ఇల్లు అని కాదు ఏంటి మరి నీకా నాకు కూడా కాదు, లేచిపోయేసిన వాళ్ళకు. లేచిపోయి వచ్చిర్రా ఓవలాళ్ళు మాకు కూడా తెలియదు. మరి తెలియని వాళ్ళకు నేను ఇల్లు ఎట్లా ఇవ్వాలి? మేము అడుగుతున్నాం కాబట్టి. అయినా మీరెందుకు అడుగుతారు? వాళ్ళు అడగలేరు కాబట్టి. అసలు వాళ్ళు ఎవరురా? లేచిపోయేసిన వాళ్ళు. అసలు వాళ్ళు లేచిపోయేందుకు వచ్చిర్రు? లగ్గం చేసుకోవడానికి. లగ్గం చేసుకుంటారా? కాపురం కూడా చేసుకుంటారు. ఎట్లా? మీరు ఇల్లు ఇస్తే ఇయ్యకపోతే అమ్మగారికి చెప్తా. ఏమని? నువ్వు అమ్మగారిని బొడ్డి అన్నావని. ఇప్పుడు అమ్మగారికి చెప్పొద్దంటే మీరు తాళం ఇవ్వాలి. ఈ ఇంటిదా? కాదు, ఆ ఇంటిది. తెత్తా మరి. థ్యాంక్ యూ వార్డ్ మెంబర్. ఇట్స్ ఓకేరా. లోవలో ఏమో ఇల్లు మాత్రం జాగ్రత్త. సరే సర్పంచ్ సాబ్. రెంట్ మాత్రం ఇచ్చుడే. సరే సరే పోతానా వార్డ్ మెంబర్. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఎవరిదన్నా ఇల్లు? ఇది మా సర్పంచ్ సాబ్ రెండో ఇల్లు. వాళ్ళ పెళ్ళం పోరు భరించలేక ఇళ్ళనే తింటాడు, ఇళ్ళనే వండుకుంటాడు, ఇళ్ళనే వంటాడు, అన్ని ఇళ్ళనే. చంద్రకళ, ఓయ్ చంద్రకళ. ఎటువైంది? చంద్రకళ, ఎటువైందబ్బా? ఏమైంది చంద్రకళ? ఎందుకు ఏడుతున్నావు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నువ్వు ప్రతిసారి మీ ఊళ్ళని గుర్తు తెచ్చుకొని బాధపడతా అంటే నాకు కూడా బాధ అవుతుంది చంద్రకళ. ఇక్కడ నుంచి ఈ ఏడుపు ప్రోగ్రాం బంద్ చేసి నాతో ఫ్రీగా ఉండే. సరే అండి. సరే పా, ఇంటికి పోదాం. మా ఇంటికా? సరే పాపోదాం. జోక్ చేసినా అండి, నువ్వే కదా ఫ్రీగా ఉండమన్నావు. సరే పద, ఇంట్లోకి పోదాం.
ఇద్దరికిద్దరు పోయేస్తారు. మేము ఇప్పుడే దుబాయ్ పోయి వస్తున్నాం. దుబాయ్ పోయేస్తారా? ఎట్లా? పోంగా బస్సులో పోయినాం, రాంగా ఫ్లైట్లో వచ్చినాం. అవునా? మరి ఫ్లైట్ ఏది? అగో ఇప్పుడే పోతుంది ఫ్లైట్, చూడు. అర్రే నన్ను కూడా తీసుకుపోతే అయిపోతుండే కదా, నేను కూడా దుబాయ్ చూస్తున్నాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నయ్య తనేమో జోగ్గా తానా అంటే నువ్వు తందానన్న పడుతుంది. ఈ ఊళ్ళకి ఎక్కడన్నా విమానం వస్తుందా? రాదు కదా. మరే కరెక్టే. మరి ఇద్దరు ఎటు వేయరు? మేము ఎటు పోలేదన్నయ్య, అక్కడ కూర్చున్నాం అంతే. సరే కానీ మీ ఇంట్లో దువ్వెనుందా? నా జుట్టు దూసుకుంటా. నేను దూసుకోగా నా దువ్వె ఇరిగింది. ఇరగదా? ఇక ఎంటికెళ్ళాలంటే దుయ్యచ్చు, కానీ ముండ్ల కంపం సాపియాలంటే దువ్వెంతో కాదు కదా. నువ్వు ఆగో అన్న, ఇంట్లోనే దువ్వుకపో. థ్యాంక్ యూ. ఏమే నువ్వు ఇప్పుడే పోయి చికెన్, చేపలు, మటన్ అన్ని తీసుకొని రాపో. ఎందుకే చంద్రకళ, మన ఇంటికి వాళ్ళ భోజనానికి వస్తారా? లేదు, అవన్నీ నాకే. ఏందే గవ్వల్ని నువ్వే తింటావానే? మరి మన లగ్గానికన్నా తినలేదు, కనీసం ఇప్పుడన్నా తినద్దా? నా పానమంతా లొట్ట కొట్టుకుంటాంది, నా పానమంతా లొట్ట కొట్టుకుంటాంది. ఆడవాళ్ళ మండి మేము అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు. ఆవు నా కూడా లొట్ట కొట్టుకుంటాది. తెచ్చండు నేను కూడా తింటా. అబ్బా ఇప్పుడు పోయి తెచ్చుడు అయితే నాతో కాదు, నేను పోయి వంట. నువ్వు ఇప్పుడు పోయి తేలేదనుకో ఇల్లంతా ఎత్త పెంట. చంద్రకళ నువ్వేం రంది పడకు, ఆయన తీసుకొస్తాడు కదా, తెచ్చినాక చేసే వంట. అబ్బా ఎండి అనవసరంగా పెట్టినావుగా మా ఇంట్లో మంట, ఇక తెత్తే తీయుర్రి. ఎంతకన్నా ఏడుతావు, కొంచెం అన్నం తిను. నాకు ఆకలిగా లేదు లచ్చమ్మ. నా బిడ్డ నా దగ్గరకు వచ్చాక అన్నం తినను, ఏం తినను, నాకేదద్దు. గంగమ్మ గిట్లా మొండి పట్టు అట్టద్దు, ట్రైన్ ఎక్కడికి పోతారు, మళ్ళా రారా చెప్పు. నా బిడ్డ వచ్చాక నాకు ఏది అద్దు లచ్చమ్మ, నా బిడ్డ వచ్చినాకనే తింటా. ఉన్నారు ఇంట్లో మా ఆవిడ ఉన్నది. నువ్వేడున్నావు, బయట ఉన్నావా? నేను కూడా లోపట్నే ఉన్నా గానీ ఇగో బయటకు వస్తాను. సరే గాని లేచిపోయి వచ్చింది మీరేనా? ఇగో అమ్మ మాకే రెక్కలు లేవు లేచిపోయి రావడానికి, శుభ్రంగా పెళ్లి చేసుకొని వచ్చినాం. అయ్యో గీంతదానికి కోపానికి రావర్తివి. పాపం పోనీ అని నేనే ఇల్లు మీకు సెట్ చేసిన. చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అగో మాకేమన్నా పుక్కానికి ఇచ్చిర్రా, కిరాయి తీసుకుంటలేరా? ఆవు బాబు లవ్ చేసేదందుకు గీ అమ్మాయి దొరికిందా నీకు? గయ్యాలి గంపలెక్కుంది. దేవుడా ఓయ్ బాగా ఎక్కువ మాట్లాడతాను, అసలు ఎవరు నువ్వు? నేనా ఈ ఊరు వార్డ్ మెంబర్ని. ఏంది వార్డు మెంబరా? నమస్తే అమ్మ. నమస్తే. నమస్కారం. ఓయ్ ఆమె వార్డు మెంబరే, పెద్ద సర్పంచ్ లెక్క పడుతుంది. హలో నేను వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ లెక్కనే. అబ్బా నువ్వే సర్పంచ్ అయితే మరి మీ సర్పంచ్ ఏం చేస్తాడు? దురద పెడితే గోక్కుంటుంటాడు. అంటే మా సర్పంచ్ సాబ్ తానం చేయడు. అసలు మీ సర్పంచ్ సాబ్ తానం చేయకపోతే నాకేంది, బాత్రూమ్ పోయి కడుక్కోకపోతే నాకేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పమ్మా. మందలియడానికి వచ్చిన. కర్మరా బాబు. ఎవరిని? మిమ్మల్ని. అయితే టైం వేస్ట్ చేయకుండా జల్లి మందలి. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అబ్బా ఇద్దరు పిచ్చోళ్ళ లెక్కనే ఉన్నారు. ఆగురి మీ సంగతి మా సర్పంచ్ కి చెప్తా. అయ్యో అబ్బా అద్దు ప్లీజ్, నీకు దండం పెడతా అని అంటే అనుకుంటారావా? అవసరం ఉంటే రేపే కాల్ చేస్తాం. దీని దుంపతగా. ఓ నల్ల పిల్లగా నిన్ను చూస్తే నాకు జాలైతుందో. ఓయ్ మెంబరు నిన్ను చూస్తే నాకు మంట పెడుతోంది. మంట ఉడితే చాయ్ వేసుకొని తాగు. అట్లనా? దా మరి నీకు కూడా పోతా చాయ్ తాగుదు. అగో మీ బ్లాక్ మొక్కడి కోసుకో, మీ సంగతి చెప్తా. పోపో. ఏందే గట్ల చేస్తాను? నువ్వైతే ఇంట్లోకి రా.
ఏమైంది చంద్రకళ ఏమైంది చంద్రకళ నీకేదో పీడకల పడ్డట్టుంది అంతే భయపడకు ఏమండి ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడండి నన్ను చంపడానికే చూస్తాడు ఏడవకే నేను లేనా భయపడకు పండుకో చంద్రకళ ఆలోచించకే పండుకో ఇది ఎటువైంది చంద్రకళ 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 బాత్రూమ్లలో కూడా లేదేంది చంద్రకళ 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 ఎవరిల్లు అసలు ఎవరి ఇల్లు అర్ధరాత్రి నాట్యం చేస్తుంది వసే చంద్రకళ చంద్రకళ ఎవరండి ఏడ్చేది చంద్రకళ హే చంద్రకళ చంద్రకళ
చంద్రకళ చంద్రకళ చంద్రకళ ఏమండి నేను ఇక్కడున్నానండి. చంద్రకళ ఎక్కడున్నావే? ఇక్కడున్నానండి. నేను ఇక్కడున్నానండి. హలో ఏమండి ఎక్కడున్నారండి? చంద్రకళ నువ్వేనానే? ఎక్కడున్నావే? అబ్బా నేను ఇంట్లోనే ఉన్నానండి, తొందర రండి, నాకు చాలా భయం వేస్తుంది. హలో హలో చంద్రకళ హలో హలో అసలు ఏం జరుగుతుంది? అర్ధరాత్రి నాట్యం చేసింది ఎవరు? ఏడ్చింది ఎవరు? నేను ఇక్కడున్నానండి అని నాతో మాట్లాడింది ఎవరు? అసలు బావిలో దూకింది ఎవరు? ఇట్లా కాదు, చంద్రకళను లేపి అడుగుతా. చంద్రకళ చంద్రకళ వస్తే చంద్రకళ చంద్రకళ అబ్బా నన్ను డిస్టర్బ్ చేయకండి, చాలా నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని. అసలు దీనికి ఏమైంది? ఇప్పుడు కాదు, రేపు పొద్దున అడుగుతా. అగో ఏమండి లేచిరా, మొహం కడుక్కోపోయి చాయ్ పెట్టిస్తా తాగుదురు. కడుక్కుంటా గాని నువ్వు రాత్రి ఏం చేసినావో గుర్తుందానే? నేనా బాగా నిద్రపోయినా. అబ్బా జోకులు తర్వాత అండి, ముందైతే ముఖం కడుకొచ్చుకోపో. జోకులా? ఏంది రాత్రి అంత పెద్ద రచ్చ చేసి పొద్దుగాలని ఏం తెలియనట్టు చేస్తాంది? అడుగుతా, రాత్రి ఎటు వేయింది, అసలు ఏం చేసింది అడుగుతా.
చంద్రకళ రాత్రి నువ్వు ఏం చేసినావు గుర్తే లేదానే? గుర్తుంది. గుర్తుందా? నిన్న రాత్రి నాకు భయంకరమైన కలవడ్డదండి. నేనట ఎవ్వరు లేని కోటకు పోయినట. అక్కడ ఒక భయంకరమైన మాంత్రికుడు ఉన్నాడు. ఆడు అచ్చం దయ్యం లెక్కనే ఉన్నాడు. వాడు నన్ను చంపడానికి అత్త అంటే ఇంకేమున్నది నాకు తెలియబడ్డది. నేను లేచిన. అది సరేనే, దాని తర్వాత నువ్వేం చేసినావు గుర్తులేదా? దాని తర్వాత ఏమోనండి, నాకు అసలు లేచేదాకా సోయలేదు. అది కాదే, నువ్వు రాత్రి బయట తిరుగుడు, నన్ను పిలుచుడు ఏం గుర్తులేదా? ఏమండి, నా లెక్కనే నీకు కూడా కలవడ్డదా ఏంది? ఆ చాయ్ తాగండి, చల్లబడుతుంది. ఏంది అసలు ఈ విషయాన్ని దాటేసి మాట్లాడుతుంది? ఒకసారి ఎండి గారిని కలిసి ఆయనకి మొత్తం విషయం చెప్తా. ఏమైంది రా? ఎందుకు అర్జెంట్ రమ్మన్నావు? ఏమైంది? అరే, చంద్రకళ ప్రవర్తనలో ఈ మధ్య మార్పు వచ్చిందిరా. మార్పా? ఏం మార్పు చెప్పు కదా. ఏంద్రా, చంద్రకళ గింత ఘోరం చేస్తుందా? నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదురా, కానీ ఇది నిజం. అరే, నేను కావాలని ఆట పట్టిస్తాను కావచ్చు. గా రాత్రి వాళ్ళైనా ఆట పట్టిస్తారా? ఆమె ఏమైనా చిన్నపిల్లనారా? మరి గిట్లెందుకు ఎత్తాంది? కొంప తీసి ఎవడన్నా మంత్రం చేసింది అయింది? అరే, అట్లా ఎత్తాందంటే మంత్రాలు చేస్తేనే అట్లా చేస్తారా? మంత్రాలు చేస్తానికి ఇక్కడ మాకు శత్రువులు ఉన్నారు. ఇక్కడ లేకపోతే ఏంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరా? వాళ్ళే చెప్పిస్తారు కావచ్చు. వేరే వాళ్ళకు మంత్రాలు చెప్పించే అంత అవసరం ఏముంటుందిరా? నాకు తెలిసి మీ బామర్దే చెప్పిస్తాను కావచ్చురా. వాడు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తానంటావా? ఆలోచించాలా? వాళ్ళు కాదంటేనే కదా మీరు లేచిపోయి వచ్చింది. ఇక కోపం ఉండదా వాళ్ళకు? నాకు తెలిసి అయితే చంద్రకళ ఫ్యామిలీ చేపిస్తాను ఇదంతా. వసి భయపడుతున్నావారా? అదేం లేదు ఎండి, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుడు? నువ్వేం బాధపడకరా. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఇలాంటివి చాలా డీల్ చేస్తాడు ఆయన. నేను ఒకసారి తనను కలిసి వస్తా. అరే, నువ్వు ఒక్కడిగా పోతావా? నేను కూడా వస్తా. నువ్వెందుకురా? నేను పోతా కదా. మళ్ళీ అందరు పోయినాం అనుకో, ఆ స్వామీజీ కోపానికి వచ్చినా వస్తాడు. నేను పోయేస్తా కదా. సరేరా, మరి పోయిరాపు. సరే, నేను పోయేస్తా కదా. మీ ఇంటికి నేను ఫోన్ చేస్తాను. లేదురా, నాకు ఇంటికి పోతే మనసులో పట్టది. నువ్వు వచ్చరాకి ఇన్నే ఉంటా. జల్లి పోయిరాపు. ఎందుకు ఇబ్బంది రా? నేను ఫోన్ చేస్తా అంటే. అరే, పోయిరాపోరా, నేను ఇటు ఉంటా. సరే మరి, జాగ్రత్త. అగో ఆడ నెంబరు వచ్చినవా? దా కూసో. నేను కూర్చునేందుకు రాలే. అట్లయితే నిల్చోనే ఉండు. జోకా? కాదు, సీరియసే. అమ్మగారు వచ్చిర్రా మరి? రాలేదు. అయినా అమ్మగారితో ఏం పని? ఆమె పరువు గురించి మాట్లాడాలి. పరువా? ఇప్పుడు ఆ పరువుకి ఏమైంది? ఆమె పరువు నా ముందట పోయింది. అలాగా? పరువు పోయిందా? ఎప్పుడు? ఎట్లా? అది మీ ఇంట్లోనే, అమ్మగారిని మీరు బొడ్డి అన్నప్పుడు. అగో, రెండో ఇల్లు తాళమిత్తే చెప్పనంటివి కదా. మరే అది అప్పుడు. మరి ఇప్పుడు? ఆ రెండో ఇంటి తాళం తీసుకుంటా అంటేనే చెప్పా. ఇంకా పెద్దలే. ఎందుకు? ఆ లేచిపోయిన వాళ్ళు కిరా ఇత్తలేరా? అందుకు కాదన్నది తిట్టింది. ఓమతాది లేచిపోయి వచ్చింది. మరి పంచాయతీ పెట్టిపి మాట్లాడదాం. ఎందుకు? దాని ముంగల బిల్డప్ కొడదామనా? ఏ కాదు, ఇంకోసారి నిన్ను తిట్టకని చెప్తా గంతే. ఓ ఎర్రేంగలప్ప, నన్నే కాదు నిన్ను కూడా తిట్టిందా రాక్షసి? ఏంది నన్ను తిట్టిందా? దానికి ఎన్నెంటికలు? దానికి ఎన్నెంటికలు? బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే పోయి ఇల్లు ఖాళీ అయిపో.
చెప్తా. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? మిమ్ముల్నే పిలిచేది మిమ్ముల్నే. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? ఇంట్లో వాళ్ళని ఉన్నారా? నేను సర్పంచ్ నచ్చిన. అగో నేనే ఇంట్లోకి వస్తాను. నాకు పాపం పోనీ అని మీకు రూమ్ ఇస్తే మా ఆడి నెంబర్ వెళ్తావా? అగో నువ్వు వాడు తిరిగి అంటే భయపడదు అనుకున్నావా? నేను ఈ ఊరి సర్పంచ్ని. ఓయ్ నిన్నే. ఏ నా సంగతి నీకు తెలియదు. నేను ఎంత మంచిగా నేను అంత షెడ్డోని కూడా. వస్తే ఇటు చూడే. అరే కలిసిన వారా? స్వామీజీ ఏమన్నాడు? కలిసిన ఉన్నదంతా చెప్పిన. తనకి ఏం లేదట్రా, జస్ట్ అట్లా భయపడుతుంది అన్నాడు. ఇక ఒక తాయి ఇచ్చాను. ఈ తాయత్తు చంద్రకళ మెడలు ఇవ్వన్నారా. వేసిన కాంచెలి ఇక మంచి తగ్గుతుంది అన్నాడు. తీసుకోరా. థ్యాంక్స్ రా ఎండి. మేము ఎవరో తెలియకుండా మా కోసం ఇంత కష్టపడుతున్నాం. దాందేముందిరా, తోటి మనిషి అన్నాక సాయం చేయకపోతే మనం మనుషులం ఎట్లయితాం రా. పోయి జల్దీ చంద్రకళ మెడలు ఇవ్వు. సరేరా. ఏంది సర్పంచ్ ఆ బుర్కా తూరు కొంపదీసి దాన్ని చంపి రాయండి. దాన్ని చంపుడా? దాన్ని ఏమన్నా అంటే నన్నే చంపేటట్టుందా రాక్షసి? నేను చెప్పలే అది రాక్షసి అని. ఆవు ఆవు అది నిజంగా రాక్షసే. సరే కానీ దాని సంగతి మళ్ళీ ఎప్పుడు చెప్తావు? నువ్వేం బాధపడకు, నేను చెప్తా కదా. మరి హూనా? నేనేం బాధపడతలేదు. నేను చెప్పినట్టు చేయకపోతే మీరే బాధపడతారు. నో, అలా జరగనివ్వను. నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. చంద్రకళ, చంద్రకళ. పొద్దున అనంగా పోయిర్రు, ఇప్పుడు వచ్చేది కనీసం అన్నం అన్న తినిపోలేదు. ఆగే ఎందుకు కొరుతున్నావు? ఎందుకండి తాయితూ? ఎవరిచ్చిర్రు? నీకు రాత్రిళ్ళు కలలు పడుతున్నాయి కదా, ఆ విషయం మన ఎండి గారికి చెప్పిన. వానికి తెలిసిన స్వామీజీ ఎవరో ఉన్నారట. ఈ తాయిత్ అక్కడికి వెళ్ళి తెచ్చి నువ్వు మంచిగా ఉండాలని. అవునా? ఎండి అన్న చాలా మంచోడు కదండి. అవునే, ఇది మెడలేసుకో.
చంద్రకళ, నువ్వేం బాధపడకు, నీకేం కాలేదు. మనం పొద్దున్నే గుడికి పోదాం, మనకు అంత మంచి జరుగుతుంది. మనకు స్వామిది ఇచ్చిన దాయత కూడా ఉంది కదా, నీకేం కాదు. ఊకో ఊకో, నువ్వేం ఆలోచించకు, పండుకో పండుకో పండుకో. ఇదేంటి? చంద్రకళ, 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 చంద్రకళ. ఇది ఎటు పోయింది? చంద్రకళ, చంద్రకళ, ఎటు పోయింది ఇది? చంద్రకళ, స్వామీజీ స్వామీజీ, ఇటు వాళ్ళన్న ఆడోళ్ళు ఓడి చూసిర్రా? ఏమో నాయన, నేను చూడలేదు. ఏమైంది నాయన? ఏమైనా సమస్యనా? అవును స్వామి, మా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే అయితలేదు. మా భార్య ప్రవర్తన అస్సలే అర్థమైతలేదు. నిన్న రాత్రి దయ్యం పట్టినట్టు చేసింది, తెల్లారి చూస్తే లేనే లేదు. అవునా? అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు నాయనా. ఉంది, మీ ఇంట్లో సమస్య ఉంది. మీ లెక్కడుంది? రండి స్వామి రండి. స్వామి ఇల్లే స్వామి. ఏమైంది స్వామి? మరణం. మరణమా? అవును, నీ భార్య శరీరంలో చంద్రముఖి ఆవహించింది. చంద్రముఖ? ఏ ఊకోవయ్యా, డబ్బుల కోసం అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతావు. నువ్వు కూడా ఒక తాయితిత్తవేంది? పిచ్చోడా, నీకు నేను చెప్పే మాటలు ఎటకరంలా అనిపిస్తాయి, కానీ నేను చెప్పేది సత్యం. సత్యం లేదు, సుందరం లేదు. నీ అసంటలో గింత మంది చూసిన పోవయ్యా. పోతా నాయనా పోతా. నేను పోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పే పోతా. అబ్బో, ఏంటి అవి? నీ భార్యకు నువ్వు ఇక్కడే ఆమె మెడలో తాయిత్తేసినావు. నీ భార్య దేహంలోకి చంద్రముఖి దానంతటా అదే రాలేదు. ఎవరో కావాలని నీ భార్య దేహంలోకి ప్రవేశింపజేశారు. అగో, అసలు ఈ విషయం మీకెలా తెలుసు? అసలు ఏం జరుగుతుంది స్వామి, చెప్పండి. అసలు ఆ తాయితే వేసినప్పటి నుంచి సమస్యలు మొదలైందంటారా? లేదు, అది అప్పటి నుండి మొదలు కాలేదు. నీ భార్య వెంట్రుకలతో చేతబడి చేసినప్పటి నుండి నీ ఇంట్లో సమస్యలు మొదలైనాయి. వెంట్రుకల?
అయినా మా ఇంటి కూర వచ్చిర్రబ్బా. సరే కానీ మీ ఇంట్లో దువ్వెనుందా? నా జుట్టు దూసుకుంటా. నేను దూసుకోగా నా దువ్వెన ఇరిగింది. ఎండి స్వామీజీ, మా ఇంట్లో వెంట్రుకలు తీసుకుపోయింది, ఆ తాయిచ్చు తెచ్చిచ్చింది మా ఫ్రెండ్ ఎండి గారే. అతను నీ ఫ్రెండ్ కాదు, నీ శత్రువు. నువ్వెంత ఆలస్యం చేస్తే నీ భార్య ప్రాణానికి అంత ప్రమాదం. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా స్వామి? నా భార్యను కాపాడుకున్నాడు ఎలా స్వామి? వెళ్ళు, నీ శత్రువుని పట్టుకుని అడుగు, వారికి మాత్రమే తెలుసుంటది. వెళ్ళు. The number you are trying to call is స్విచ్ ఆఫ్ పెట్టిండిగా. తమ్ముడు, మీకు ఎండి గారు కనబడ్డా? ఎండియా? ఏమో ఇంతకుముందు అయితే కట్టపోయి బీర్ తాగుతా అన్నాడు. కట్టకపోయింది వాడు. తమ్ముడు ప్లీజ్ ఒక్కసారి బండి ఇవ్వవా? సరే అన్న, తీసుకోపోయే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. అవునా? చంద్రకళ ఎక్కడ్రా? నాకేం తెలుసురా, ఇంట్లో లేదా? నాటకాలు ఆడకు, ఎక్కడుందో చెప్పు. నాకేం తెలుసురా? అడుగుతుంది నిన్నేరా. చంద్రకళ ఎక్కడుందో చెప్పు. అరే నాకు తెలియదురా, నాకు నిజంగానే తెలియదు. నువ్వైతే ఇట్లా చెప్పవురా. చెప్పురా, చెప్పు. చంద్రకళ ఎక్కడుందో చెప్పు. నీ ప్లాన్ ఏందిరా? చెప్పకపోతే చస్తావు. చెప్తా. స్వామీజీ నన్ను ఎందుకు రమ్మన్నారు? అరే ఎండి, చంద్రముఖి ఆత్మను బయటపడుతున్నారా? నాకొక పిల్లనారది కావాలిరా. ఈ చంద్రముఖి ఆత్మను దాని శరీరంలో ప్రవేశింపజేసి దాన్ని ఆ కాళిక మాతకు బలిస్తే ఈ లోకాన్ని వెళ్ళే అతీత శక్తులకు వస్తాయిరా. ఒక స్త్రీని పట్టుకొని రాపోరా. స్వామి కొంచెం కష్టం అవుతుందేమో. కష్టమేమి కాదురా, నువ్వు పోయి దాని వెంటనే తీసుకెళ్ళారా. తర్వాత సంగతి నేను చూసుకుంటా. సరే స్వామి. స్వామి మరి ప్రస్తుతానికి డబ్బులు తీసుకోరా. అట్లా నేను వెతుకుతుండగా మీరు నాకు కనబడ్డారు.
మీరైతే పని ఈజీగా అవుతుంది అనుకున్నా. అట్లా మీకు తాయతి ఇవ్వంగానే చంద్రముఖ ఆత్మ చంద్రకళలోకి ప్రవేశించింది. ఏమొస్తుందిరా? డబ్బు కోసం ఏమైనా చేస్తావారా? తను ఎక్కడుందో చెప్పురా. తనకి ఏం చేస్తే నయమవుతుందిరా? చెప్పకపోతే చస్తావు. చెప్తా చెప్తా. చంద్రకళ 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 ఎందుకురా ఎందుకురా నువ్వు మనుషుల జీవితాలను నాశనం చేస్తానురా? ఇదంతా నీ ఏమవుతుందిరా? చంద్రకళ చంద్రకళ నేనే నీ పసినే. చంద్రకళ 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 నేనే. చంద్రకళ నేనే.
ఏమైందే? చంద్రకళ 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 అమ్మా ఎంత పని అయిందే బిడ్డ, గిట్లెట్లా అయిందే అమ్మా? చంద్రకళ, ఈ అమ్మను వదిలిపెట్టి నీకు ఎట్లా బాగుతాయింది? నువ్వు ఓంగైనా ఒక్కసారి నీ అమ్మ నీకు గుర్తుకు రాలేదానే? సారీ అత్తమ్మ, మీరు పెళ్ళికి ఒప్పుకోలే అని మేము ఇట్లా పోవాల్సి వచ్చింది. మిమ్మల్ని కానీ ప్రేమగా పెంచి ఇంత పెద్ద వాళ్ళని చేస్తే మీరు ఇచ్చేది ఇదేనా అయ్య మాకు? పిల్లల మీద తల్లిదండ్రికి ప్రేమలు ఉన్నాయి అనుకుంటారా? మీ ప్రేమనే ప్రేమనా అయ్యా, మాది కాదా? మీరు బాగుండాలని మాకు ఉండదా అయ్యా? కానీ మీరు గిట్ల చేస్తే మా తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనగానే ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా అయ్యా? కనీసం 1 సంవత్సరం అయినా కూడా మమ్మల్ని ఒప్పించనీకి ప్రయత్నం చేసిండ్రా? కనీసం తల్లిదండ్రికి ఆ మాత్రమైన విలువ లేదా? సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. సారీ అత్తమ్మ. బిడ్డ, అయ్యిందేదో అయిపోయిందే బిడ్డ. మీరిద్దరు కలిసి ఉంటే అదే చాలు నాకు. ఎవరు బిడ్డ, ఇంటికి పోదాం పార్రే. అమ్మా, మరి అన్నయ్య? అన్నయ్యను కూడా ఒప్పించిండ్రా. ఇక నుంచి ఎవ్వరు మీకు అడ్డు లేరు. పోదాం పార్రే ఇంటికి.